హాయ్ గాయ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు మారిషస్లో వినాయక చవితి. అయితే ఇక్కడ మనలానే గణపతి నిమజ్జనం కోసం ఇక్కడ జనాలు పోటెత్తు ఉన్నారు. చూడడానికి ఎంతో కనువిందుగా ఉంది. ఇక్కడైతే నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి, సో ఇది నేను నార్మల్గానే వచ్చాను. అయితే ఇక్కడ నేను నాతో పాటుగా మా ఫ్రెండ్ కూడా వచ్చాను. ఇక్కడ మనలానే రంగులు కూడా అన్నీ యూజ్ చేస్తున్నారు, రంగులు కొట్టడం తలకి. ఇక్కడ దాంతోపాటుగా ఎక్కువ మంది చీరలు వీటిని వేస్తున్నారు. అంతేకాకుండా నాకైతే చాలా సరదాగా ఉంది. ఇక్కడ ప్లేస్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి చూడటానికి. జనాలను చూసారు కదా అండి, ఇది బీచ్ ఇక్కడ మారిషస్ది చాలా అద్భుతంగా ఉంది. దాంతోపాటుగా ఎక్కువ మంది మన ఇండియన్ కల్చర్లో డ్రెస్సింగ్ చేస్తున్నారు, అది నాకు బాగా నచ్చింది. ఇక్కడ నార్మల్ టైంలో ఇలా చీరలు డ్రెస్సింగ్స్ ఏమి ఉండవు, కానీ ఎప్పుడైతే ఇలా పూజా కార్యక్రమం జరుగుతుందో అటువంటి సమయాల్లో అందరూ డ్రెస్సింగ్స్ అన్నీ చాలా బాగా చేసుకొని వస్తారు. అంతేకాకుండా లొకేషన్ అద్భుతంగా ఉంది. సూర్యుడు, నెక్స్ట్ నేను, నా ఫ్రెండ్ గాడు, ఇతను చాలా మంచి మోటివేషన్ చెప్తాడండి. చాలా అద్భుతంగా చెప్తుంటాడు, లైఫ్ గురించి చాలా బాగా చెప్తాడు. ఇక్కడే నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జనం సూర్యాస్తమయం సమయంలో చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ మేళ తాళాలతో ఊరేగింపు చేయడం జరుగుతుంది. లోపలికి పదండి, నేను మిగతాది కూడా చూపిస్తాను. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విగ్రహాల్ని 1 by 1గా నిమజ్జనం చేస్తున్నారు. ఇక్కడ మారిషస్ అన్నట్టుగా లేదు ప్రజెంట్. నేనున్నది మారిషస్లో, కానీ ఇప్పుడైతే నేను ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంది. చూడటానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. అలా రాండి, మీకు సౌండ్ వినపడిపోతుంది. ఆ కింద దిగండి బయట. అయితే ఇదిగో చివరిగా నేను ఇక్కడ ఉన్నాను. మీతో పాటుగా ఇక్కడ కల్చరల్ డ్రెస్సులతో చాలామంది ఉన్నారు నాతో పాటు. సారీ, మీతో పాటుగా ఉన్నాను. రాకపోతే చాలా కష్టమైపోతారు. నిమజ్జనం చేస్తున్నారు, చాలా అద్భుతంగా, చాలా సంతోషంగా ఉంది నాకైతే ఇక్కడ ఈరోజు. యాక్చువల్గా చెప్పాలంటే వినాయక చవితికి ఇక్కడ ఈరోజు సెలవు స్టైట్ వచ్చారు బాబా.